బీఆర్ఎస్ పార్టీ అసలు ఈ వార్త వెనకాల ఈ మొత్తం వ్యవహారం వెనకాల ఉన్నది 100% బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, వాళ్ళ సోషల్ మీడియా ఉన్నది. వీళ్ళంతా వాళ్ళే కదా, ఈ సిగ్నల్ టీవీ బిగ్నల్ టీవీ వీళ్ళంతా కేసులో ఉన్న వాళ్ళంతా వాళ్ళే. కేటీ రామారావు పెంపుడు ఛానల్లే అవన్నీ. పార్టీ వెంటనే ఓవర్గా రియాక్షన్ అయిపోయింది ఈ అంశంలో. ఎందుకు రియాక్షన్ అయింది? కేటీ రామారావు గారు, ఆ తర్వాత హరీష్ రావు గారు, ఆ తర్వాత పార్టీ నాయకత్వం అంతా ఎందుకు అయింది అనంటే, ఈ కేసు ఏదైతే ఉందో ఈ కేసుకు అసలైన మూలకారకులు ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులే. వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ పెట్ ఛానల్స్ ఉన్నాయి కదా, అందులోనే వీటిని విస్తృతంగా ప్రచారం చేసిరు. ఈ ఎఫ్ఐఆర్ కాపీలో వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కడ మూలాలు బయటపడతాయి అనేటువంటి ఉద్దేశంతో సో అట్లా ఎంటర్ అయిపోయినారు తప్ప వాళ్ళకేం ప్రేమ లేదు ఎన్టీవీ మీద. సో అది సో వాళ్ళ ద్వారా ఎక్కడ మూలాలు బయటికి వస్తాయో, ఎక్కడ ఇది కేటీ రామారావు దగ్గర దాకా వస్తుందో అనేటువంటి ఒక భయాందోళనతోటి వాళ్ళు వెంటనే రియాక్ట్ అయిపోయి హరీష్ రావు గారు డీజీపీ గారితో మాట్లాడినట్టు, ఈయన ఆయనతో మాట్లాడినట్టు